ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎలా ఉంది కార్తీక్? అద్దరిపోయిందాను బేబీ. నువ్వింత ప్లాంట్గా ఇంత ముందు చూపుతూ ఉంటావు నేను అస్సలు అనుకోలేదు. అసలే అమ్మలక్కలందరూ ఉంటారు. తలా ఒక్క మాట అంటే చాలదు ఆ సుందరి పరువు పోవడానికి. అవునవును బేబీ, వచ్చాక తన మొహం చూస్తే అద్దరిపోతుంది. అంతేకాదు కార్తీక్, తనని పూర్తిగా అవమానిస్తాను. ఇప్పుడు తను కడుపుతో ఉంది. ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం అంటుంటే నేనే మధ్యలో తనకి వాయనం ఇవ్వొచ్చా? ఎందుకంటే తను కడుపుతో ఉందని బాంబు పేలుస్తాను. అప్పుడు అమ్మలక్కలందరి గుసగుసలు హ్యాపీగా నా చెవిలో పడుతుంటాయి. మరి భర్త ఎవరో అడగండమ్మా అంటాను. ఏం సమాధానం చెప్తుంది? కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటుంది. దెబ్బకు అక్కడి నుంచి మధ్యలోనే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది టోటల్ గా జరగబోయేది కార్తీక్. అద్దరింది నీ ప్లాన్. చూస్తూ ఉండు, రేపు నోము చేసుకుంటున్న వాళ్ళ ఇంట్లో ఇదే జరగబోతోంది. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇక్కడ సుందరిని అందరి చేత తల ఒక మాట అనేలా చెయ్యాలి. ఏం చేస్తే సుందరిని అందరూ తిడతారో అందరితో కలిసిపోయినట్టుగా చెయ్యాలి. అప్పుడు గాని సుందరిని అందరూ తిడతారు. ఏం సుజాతమ్మ, బావున్నావా? ఎవరమ్మా నువ్వు? నేను నిన్ను గుర్తుపట్టలేదు. నేను రాజేశ్వరి దేవి గారి వాళ్ళ అమ్మాయి అనుని. ఓ అను, నువ్వా అమ్మా? ఒక్కసారి ఇలా మారిపోవడం ఏంటమ్మా? ఆ పట్టు చీరేది, ఆ నగా నట్రాలేవి వైభోగంగా ఉండేదానివి. ఇప్పుడేంటమ్మా ఇలా మారిపోయావు? ఏం చెప్పమంటావు సుజాతమ్మ, అంతా దేవుడికే తెలుసు. మా ఆస్తంతా ఇప్పుడు మా సుందరి మేడం చేతిలోకి వెళ్ళిపోయింది. ఓ ఈవిడా? నాకెందుకు తెలీదు? మీ ఇంట్లో పని మనిషి కదమ్మా. మీ ఆస్తి మొత్తం కొట్టేసిందా? భలే భలే, పని మనిషి అంటుంటే బాగుంది. అలాగే అనాలి, అవమానించాలి. సుందరి మేడం, మీరేం బాధపడకండి. ఆవిడికి ఏం తెలుసో ఏం తెలీదో ఏదో తన నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఈవిడేనట అను మేడం ఆస్తంతా కొట్టేసి పాపం ఆవిడే పని మనిషిలా పెట్టుకుందంట. మేడం, నాకిక్కడ ఎలాగో ఉంది. మనం తొందరగా వాయినం తీసుకుని వెళ్ళిపోదాం. అలాగే మేడం, మీరెలా చెప్తే అలాగే. ప్లీజ్ మేడం, నన్ను మీరు మేడం అనకండి. ఇక్కడ అందరూ నన్ను దోషిలా చూస్తున్నారు. మీరు అందరికీ తెలుసు కదా, అందుకే అందరూ మిమ్మల్ని పలకరిస్తున్నారు. అది పలకరింపు కాదు మేడం, పుండు మీద కారం చల్లినట్టు. మీరు ఈ చీర ఇలా రావడం నాకేం నచ్చలేదు. సుందరి అంటే ఈవిడేనా? అవును, ఎందుకు? మీ ఆస్తంతా ఈవిడ కూతురు పేరు మీద పెట్టించుకుందంట కదా. మేడం, మనం వాయినం తీసుకుందాం. గర్భవతులకి వాయినం ఇవ్వచ్చా? ఇవ్వచ్చమ్మా. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరమ్మా? మీ వారేం చేస్తారండి? కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో తెలీదు. అయితే వాయనం ఇవ్వరా సుందరి మేడంకి? ఇవ్వచ్చమ్మా. చూడమ్మా సుందరి, వీలైనంత వరకు ఇలాంటి నోములకు, వ్రతాలకు, పూజలకు రాకుండా ఉంటేనే మంచిది. అమ్మా, ఇక్కడ జరిగేది పవిత్రమైన నోము. పసుపు కుంకుమ వాయినం అని పిలిచి అవమానిస్తారా? అసలు మీ అందరినీ ఇక్కడ పండగ వాతావరణం ఉంటుందని నేను కలవడానికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది అసలు మీకు నా గురించి ఏం తెలీదు. ఏం తెలుసని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలా ఇక్కడికి పిలిచి మీ ఇష్టం వచ్చినట్టు గుండెని ముక్కలు చేస్తారా?
ఏమమ్మా ఇవన్నీ బాగానే చెప్తున్నావు. కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు? మీ అందరి ఎదుట చెప్తున్నాను వినండి. నాకు కలగబోయే సంతానం అక్రమ సంతానమేం కాదు, సక్రమ సంతానమే. ఇలాంటి నోములకు వ్రతాలకు పూజలకు రాకుండా ఉంటేనే మంచిది. వాళ్ళకేం తెలుసని మాట్లాడుతున్నారు. ఆస్తిని నేను రాజేశ్వరమ్మని మోసం చేసి రాయించుకున్నానా? వాయినాన్ని గారు పిలిచి నన్ను అవమానిస్తారా? ఛా, అనవసరంగా వెళ్ళినట్టున్నాను. భర్త ఎవరో తెలియకపోతే వాయినం ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. చూడు సుందరి, వాయనానికని వెళ్ళి వాయనం తీసుకోకుండా ఒట్టి చేతులతో వచ్చావు అంటే వాళ్ళు నిన్ను మామూలుగా అవమానించలేదు. కార్తీక్, వాళ్ళు అవమానించారంటే అక్కడ అను మేడంకి నువ్విచ్చిన సలహా నువ్వు ప్లే చేసిన గేమ్ అని అర్థం అవుతుంది. ఇంకా నయం, దాని మొత్తానికి సూత్రధారి నేనే అనలేదు. మనకంటూ కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి కదా, అవి తెలుసుకుని నువ్వే గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అని ఆలోచించుకోవాలి. చూడు సుందరి, నేను నీ భర్తను. నీకు నాకు ఏ సంబంధం లేదనేది మరిద్దరికీ తెలుసు. నీ కడుపు కారణం నాకు తెలీదు. ఇందులో నేను చాలా శుద్ధపోసునని తెలుసుగా. తెలుస్తూనే ఉంది. ఈ కడుపుకి నీకు సంబంధం లేదని నువ్వు చెప్పడం కాదు, నేనే చెప్తున్నాను. మరి ఆ కడుపు ఎలా వచ్చింది? అది నీకనవసరం. నాకు అవసరం. తెలుసుకొని ఏం చేస్తావు? ముందు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో చెప్పు. ఆ తరువాత అతన్ని ఏం చేస్తానో చూడు. నీ ఉడత బెదిరింపులకి ఎవరూ భయపడరు ఇక్కడ. అయితే ఒక పని చేయి. ఏంటా పని? నీ కూతురు పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం అను బేబీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించు. లక్షల ఆస్తికి గార్డియన్ గా ఉన్న నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదే మంచి అవకాశం. రక్తం వచ్చినా పర్వాలేదు కానీ నా అను బేబీ దగ్గర మంచి డ్రామా ఆడతాను. కార్తిక్, నువ్వెందుకు సుందరితో మాట్లాడుతున్నావు? నొప్పిగా ఉన్నాను బేబీ. నేను ఇప్పుడే కింద నుంచి వచ్చాను. ఏ సుందరి, ఏమన్నాడో నీ కార్తిక్ తల పగలగొట్టావు? నేను కావాలని కొట్టలేదు. కార్తిక్, ముందు నీకు తలకు కట్టు కడతాను, ఆ తర్వాత సుందరి పని చెప్తాను. అసలు నువ్వెందుకు సుందరి దగ్గరికి వచ్చావు కార్తిక్?